హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ లాగ్స్. నేను ఈరోజు మా ఇంట్లో వైట్ సాస్ పాస్తా చేస్తున్నానండి. దానికోసం టమాటో, ఆనియన్, క్యాప్సికమ్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. దాంతోపాటు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా కట్ చేసి వేయించి పెట్టుకోవాలండి. మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు, నూనె వేసుకొని పాస్తాని ఉడికించి పెట్టుకోవాలండి. ఆ వీడియో మిస్ అయిపోయింది. సాస్ కోసం 2 స్పూన్లు నెయ్యి బాండెట్లో వేసుకొని కాగిన తర్వాత 1.5 స్పూను మైదా వేసుకొని కొంచెం కొంచెంగా బాగా వేపుకోవాలండి. మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ సాస్ రెడీ అయ్యే వరకు రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వేపిన కూరగాయ ముక్కల్ని పాస్తాని సాస్లో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో ఉప్పు, ఆరిగాను, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. అంతే అండి, టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.